ఓకే ఒక్క నిమిషం సురేష్ ఇస్తానండి. సురేష్ నేను ఇస్తాను. సరే ఒక నిమిషం ప్రసాద్ గారు, సరే వినండి మీరు అయిపోయింది, అందరికీ ఆయన సమాధానం చెప్తారు. ప్రసాద్ గారు ఎలా చూడాలి ఈడీ ఎంట్రన్స్ ఎంట్రీ ఈ విషయంలో 2 సంవత్సరాల తర్వాత ఏముంది ఇందులోని? భారతిరెడ్డి గారి పేరు కూడా వినిపించడానికి కారణం ఛార్జ్ షీట్ కూడా సిద్ధమైంది అంటున్నారు, ఈడీ వచ్చింది అంటున్నారు. గతంలో తెలంగాణలో మనం చూసాం, అలాగే ఢిల్లీలో చూసాం కేజ్రీవాల్ అనే అంశం. లిక్కర్ అన్నది భారతదేశ వ్యాప్తంగా కూడా సంచలనం కలిగిస్తున్న అంశాలు. ఇప్పుడు ఈడీ ఎంట్రీకి గల కారణాలు ఏంటి? ఏదన్నా జరుగుతుందా? ఈ ప్రచారంలో నిజమెంత? ఇంకే సార్ భారతిరెడ్డి గారితో పాటు మీకు ప్రతిసారి డిబేట్లో ఉండే రోజా గారిని కూడా తీసుకొచ్చింది, పర్లేదు కలిపి మాట్లాడేద్దాం. కాదు నాకు తెలియగలుగుతాను. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చదవరు మీరు? నిన్న కాక మొన్న వచ్చింది రీసెంట్ పాస్ట్ లో. ఏది ప్రూవ్ చేయలేకపోయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ. ఇక్కడ మీకు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అనేది ఇవాళ అంటే రాజకేష్ రెడ్డి గారి విషయంలో మొదటి రోజు నుంచి విజయసాయి రెడ్డి గారు మీకు 2 సార్లు ఈ రోజు దాకా జరిగిన ఎంక్వైరీలో చూడమనండి. ఇవాళ రాత్రి వచ్చింది కాదు కదా ఈడీ. అండ్ ఇక్కడ ఫైనాన్షియల్ డీవియేషన్స్ ఎక్కడి నుంచి తీసుకుని రావాలి, ఇండివిజువల్ డీవియేషన్స్ కింద ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. రాజకేష్ రెడ్డిది కానీ, విజయసాయి రెడ్డిది కానీ, సోఫార్ మిథున్ రెడ్డిది కానీ, సోఫార్ మిగిలిన వాళ్ళు గోవిందప్ప అన్న విషయం కానీ. గోవిందప్ప గారు 2010లో భారతీయ సిమెంట్స్ లో డైరెక్టర్ కింద అపాయింట్ అయ్యాడు. నాకు తెలిసి 5 years 10 years తర్వాత 2017 లోపల నో మోర్ యాజ్ అ డైరెక్టర్. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇవాళ జరుగుతున్న ఈ సినారీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అన్నది ఈజ్ క్వైట్. ఎప్పుడైతే ఫైనాన్షియల్ డీవియేషన్స్ అందరు 350 కాకపోతే 650 పేజీలు ఛార్జ్ షీట్ ఏమనండి. ఈ రోజు దాకా వేసిన ప్రతి ఛార్జ్ షీట్లలో కట్ పేస్ట్ అన్నది గౌరవ హైకోర్టు పరిధిలో ప్రతిసారి ఇన్వెస్టిగేషన్ లో సిబిఐ, సిఐడి, సిట్ అధికారులు తీసుకెళ్లిన ప్రతి ఫైల్ కి పేరు మాత్రమే మారుతుంది. దీని కంటెంట్ ఈజ్ వెరీ క్లియర్ అని లీగల్ సెల్ నుంచి వస్తున్న ప్రతి ఇన్ఫర్మేషన్ చూసుకోండి ఒకసారి. సో ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనే దగ్గర కవిత గారిని కానీ, రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ది కానీ ఆనా పైసా ఒక రూపాయి కూడా ప్రూవ్ చేయకుండా క్రిస్టల్ క్లియర్ గా వైట్ పేపర్ ఇచ్చి బయటకు పంపించింది దానికి. సో ఈ రోజు ఒక పొలిటికల్ వెండంట అన్న కాన్సెప్ట్ లో బీజేపీ చేసిన దాచకానికి ఆ రోజు అక్కడ కేజ్రీవాల్ పార్టీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 2 పతనం అయిపోయాయి. ఇంకా 2-3 years టెన్యూర్ ఉంది ఈ గవర్నమెంట్. మీరు ఇందాక లేదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీకి సిబిఐ కానీ లేదంటే ఇక్కడ లోకల్ ఎస్ఐటి, సిట్ అధికారులు కానీ స్ట్రెంథన్ గా పనిచేస్తే ప్రతిసారి మనం మన పోలీస్ వ్యవస్థ మీద స్టేట్ పర్వ్యూలో ఉన్న వాళ్ళకు ఉన్న కాన్ఫిడెన్స్ లో గతంలో మీరు చంద్రబాబు గారిని తీసుకుంటే నాకు సిబిఐ అక్కర్లేదన్నారు. దెర్ ఇస్ నో రైట్ టు ఇన్వాల్వ్ ఇన్ మై స్టేట్ అఫైర్స్ అని చెప్పి సిబిఐకి ఎలా చేయలేదు ఆయన. సో అంచేత మన పోలీస్ వ్యవస్థ మీద అపార నమ్మకం ఉన్న 2 గవర్నమెంట్లు కనుక తీసుకోగలిగితే ఇవాళ మనకున్న సిట్ అధికారులు, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిట్ అధికారులు దర్ కాంపిటెంట్ అథారిటీస్. ఇవాళ ఆ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ కి ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కనుక దీన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఎక్స్చెక్కర్ కి, ఎందుకంటే మన ఆయన సురేష్ గారు చెప్తూ ఇవాళ మీరు మండల హెడ్ క్వార్టర్స్ లో ఇవన్నీ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అంటే సార్ స్పిరిట్ గవర్నమెంటే వ్యాపారం చేస్తుంది. స్పిరిట్ కొని బ్రెవరేజ్ కార్పొరేషన్స్ కి పర్టికులర్ ఫార్ములాని కనుక ఎస్టాబ్లిష్ చేయకపోతే తోలు చర్మం వరకు ఉండవు, మెడికల్ ఎమర్జెన్సీసే ఉంటాయి. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఇష్టం వచ్చినట్టు స్పిరిట్లు కలిపితే ప్రభుత్వ బాధ్యతతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సీసీఎల్ లాంటివి బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఎక్కడికక్కడ నిరోధించడమే జరుగుతుంది. ఈ రోజు దాకా మీరు పార్లమెంట్ సమావేశంలో కల్తీ మద్యం తాగి 2024 బిఫోర్ ఉన్న గవర్నమెంట్ లో ఎన్ని మరణాలు ఉన్న దగ్గర ఒకసారి డేటా తీసుకుని చూడండి. కల్తీ మరణాలు ఎక్కడ ఎస్టాబ్లిష్ కాని సినారియో. ఈ రోజు కూడా ఒక ఏలూరు పరిసర ప్రాంతంలో కలుషిత వాటర్ అనే ఎస్టాబ్లిష్ అయింది తప్ప కల్తీ మద్యం అన్నది కూడా ఎస్టాబ్లిష్ కాలేదు. సో ఇవన్నీ నేను ఇప్పుడు ఎవరిని మనం ప్రొటెక్ట్ చేయక్కర్లే. ఈ రోజు కూడా గవర్నమెంటల్ పాలసీస్ ఎట్లా ఉంటాయంటే లిక్కర్ పాలసీలో ఒక గత ప్రభుత్వం 19 to 24 కనుక తీసుకుంటే ఎక్స్చెక్కర్కి వచ్చే రెవెన్యూ అంటే మీరు బార్ లైసెన్స్ ఫీజు కానీ లేకపోతే లిక్కర్ లైసెన్స్ ఫీజులు కానీ ఆన్ అగ్రిగేట్ 3,500 crores rupees ని తృణప్రాయంగా 19 to 24 గవర్నమెంట్ అంటే కూటమి గవర్నమెంట్ వదిలేసింది. దాని మీద ఈ గవర్నమెంట్ 19 to 24 లో ఉన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫైల్ చేసిన కేసుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఔటర్ రింగ్ రోడ్ లిక్కర్ ఈ బెవరేజ్ కార్పొరేషన్ పెట్టిన కేసు ఒకటి, మూడోది ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు, మూడిట్లోనూ బెయిల్ మీద ఉన్నారు. ఆయన 2 లక్షల దగ్గర పూచీకత్తులు కూడా కట్టి ఉన్నారు. వంశీ గారికి తెలుసు ఆ విషయం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ సినారియోలో ఇవాళ మీరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీని తీసుకొచ్చి భారతీయ సిమెంట్స్ ని ఎస్టాబ్లిష్ చేద్దామంటే ఫైనాన్షియల్ రెగ్యులేటర్, ఇప్పుడు ఎందుకు మిథున్ రెడ్డి గారి విషయం చెప్తాను. ఒక బెవరేజ్ కార్పొరేషన్ కి ఒక ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ లో డబ్బులు ఇచ్చారు 5 crores 10 crores. అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కన్నా ముందు సిట్ అధికారులు ఇచ్చేసినప్పుడు దట్స్ ఎ క్లియర్ కట్ వైట్ ట్రాన్సాక్షన్. మళ్ళీ అది రివర్స్ ఎంట్రీ, కాంట్రా ఎంట్రీ ఉంది. సో దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది సిట్ అధికారులు. సో ఈ సర్కమ్స్టాన్సెస్ లో ఇవాళ మీరు అన్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కనుక వచ్చి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీని ఫస్ట్ థింగ్ మన కాగ్ రిపోర్ట్లు కానీ లేదా ఎక్స్చెక్కర్ నుంచి వచ్చిన రెవెన్యూ వైలేషన్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు డూ దిస్. అండ్ ఇవాళ ఎవరు హరిహరాదులు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని ఆపలేదు. కానీ ఆపకన్నా ముందు ఉన్న దగ్గర మనం ఓన్లీ ఇక్కడ మేళతాళాలతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు అరెస్టులు అన్నది మాత్రం ఓన్లీ ఊహాజనితమైన విషయాలు మాత్రమే. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ పర్టికులర్ లిక్కర్ సినారియోలో
ఢిల్లీ ప్రభుత్వాలు కూల్చడానికి ఇక్కడ కేసీఆర్ కడుపు కొట్టి 8 సీట్లు పార్లమెంట్ సీట్లు ఎత్తుకెళ్ళిపోవడానికి తప్ప వాళ్ళకి ఇంకే విధంగా ఉపయోగపడలే. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ వచ్చినంత మాత్రం ఏదో జరిగిపోతుంది అంతగా ఖచ్చితంగా నేను ఖచ్చితంగా డాకాపలాస్ గా చెప్పగలను. ఎక్స్చెక్కర్ దగ్గర రెవెన్యూ వైలేషన్స్ ఉంటే కాగ్ రిపోర్ట్లు ఎస్టాబ్లిష్ అవుతాయి. దీనికన్నా లెక్కర్ పణంగా పెట్టి అంటే బ్రెవరేజ్ కార్పొరేషన్ పణంగా పెట్టి 20,000 crores యాంటిసిపేట్ చేస్తే 2 terms లో 8,000 crores అంటే 4,000 crores మాత్రమే తీసుకున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఈ సర్కమ్స్టాన్సెస్ లో మీరు ఏ ఫైనాన్షియల్ డీవియేషన్స్ వేసుకున్నా సరే ఎక్కడ ఒక రూపాయి వైలేషన్స్ జరగలే అన్నది ఈ రోజు దాకా ఉన్న రిపోర్ట్. కానీ పర్సనల్ గా రాజకేష్ రెడ్డికి ఉన్నదానికి నిన్న కేసు నేను చిన్ని గారికి కూడా నోటీస్ ఇచ్చారు, వైఫ్ కూడా. ఎందుకు ఇచ్చారు? ఒక ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ అయినప్పుడు ఫైనాన్షియల్ డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారణకి జరుగుతుంది. ఒక కంపెనీలో నేనైనా మీరైనా ఎవరైనా డైరెక్టర్ గా జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ అదొక మాల్ ప్రాక్టీస్ మనీ కనుక అయినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు పెనలైజ్ దెమ్. బట్ ఇవాళ మాల్ ప్రాక్టీస్ ఎస్టాబ్లిష్ కాకుండా చార్జ్ షీట్కి పరిమితే గౌరవ న్యాయస్థానం పరిధిలో ఉన్న వాటిలో ప్రీ కన్సీవ్ నోషన్స్ తో కంక్లూషన్స్ వస్తే ఇస్ నథింగ్ బట్ ఇమీడియట్ రైట్. ఇది గ్రహించండి ఎవరైనా. రైట్. వంశీ వినిపిస్తుందా? ఆడిపోలేండి. ఓకే వంశీ, అసలు ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతీ రెడ్డి గారి పేరు కూడా వస్తుంది. ఆయన ఇటు పరిస్థితిలో అరెస్ట్ చేసి సీన్ లేదు, ఇదంతా కూడా ఏదో చేస్తున్నారు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. వర్మ గారు గుడ్ ఈవినింగ్ మీకు, ప్యానల్లో ఉన్న ఇతర మిత్రులకి.